ఈ రోజు జరిగిన సింహాచలం నిజరూప దర్శనం అద్భుతంగా జరిగింది. సింహాచలం దేవస్థానం అధికారులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, వాలంటీర్లు అందరూ కలిసి ఎలాంటి తప్పులు లేకుండా చక్కటి ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్క అధికారి బాధ్యతగా పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీ జరిగేలా చూశారు. దేవాలయం సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది మధ్య ఈ సమన్వయం చాలా అభినందనీయం. భక్తుల వాహనాలకి కొండపైకి అనుమతించరు. అందువలన పాత గోశాల వద్ద పార్కింగ్ చేసుకుని కొండపైకి ఏపీసీ, ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో పైకి బయలుదేరాం. ఇంకొంతమంది భక్తులు తొలి పవంచ మార్గం ద్వారా మొదటి మెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్తున్నారు. నడక మార్గంలో వెళ్తున్న భక్తులు గోవింద నామస్మరణతో ప్రతి అడుగు వేస్తూ మార్గం అంతా గోవిందా గోవిందా అంటూ మారుమ్రోగిస్తున్నారు. ఆ భక్తి వాతావరణం చూస్తే నిజంగా మనసు నిండిపోతుంది. మేము బస్సు మార్గం ద్వారా సుమారు 30 నిమిషాల్లో కొండపైకి చేరుకున్నాము. ప్రయాణం చాలా సులభంగా, సౌకర్యంగా జరిగింది. కొండపైకి చేరుకున్నాక అక్కడ ఉన్న వాలంటీర్స్ భక్తులకు దర్శనానికి సంబంధించి వివరాలు చక్కగా వివరిస్తూ వారి దగ్గర ఉన్న టికెట్స్ ప్రకారం సంబంధిత లైన్లోకి పంపిస్తున్నారు. అందువల్ల ప్రాసెస్ చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. లైన్లో భక్తులు ఎంతో శ్రద్ధగా క్యూ పద్ధతిని పాటిస్తూ భక్తిభావంతో ముందుకు సాగుతున్నారు. సుమారు 3 గంటల పాటు ఎక్కడ ఆగకుండా లైన్ కదులుతూ ఉంటుంది. మధ్య మధ్యలో వాలంటీర్స్ బిస్కెట్లు, మజ్జిగ, నీళ్లు అందిస్తూ మెడికల్ టీమ్స్ కూడా భక్తులకు అద్భుతమైన సహాయాన్ని అందిస్తున్నారు. ఈ లైన్లో చిన్నపిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్సవ వాతావరణంతో ముందుకు సాగుతున్నారు. చివరకు మేము గుడి ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడ నుండి నిజరూప దర్శనం అయ్యే వరకు వీడియోలు తీయడానికి అనుమతి లేదు. నిజరూప దర్శనం చేసుకున్న ఆ క్షణం మాటల్లో చెప్పలేనంత ఆనందం, శాంతి కలిగింది. ఆ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మనసు నిండా ఓ ప్రత్యేకమైన ఆనందం, ప్రశాంతత, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. దర్శనం తర్వాత అక్కడ కొన్ని నిమిషాలు ప్రశాంతంగా గడిపి ఆ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించి తర్వాత మేము గుడి బయటకు వచ్చేసాము. గుడి బయట నుంచి చూస్తే గుడి గోపురం అద్భుతంగా కనిపిస్తుంది. బయటకు వచ్చే మార్గంలో కూడా భక్తుల సౌకర్యం కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా బయటకు వచ్చాం. దర్శనం తర్వాత బయటకు వచ్చేసరికి ప్రతి భక్తుడికి లడ్డు ప్రసాదం ఉచితంగా అందిస్తున్నారు. ఈ చిన్న ప్రసాదం కూడా ఎంత ఆనందాన్ని పంచుతుంది. కొండ కిందకి వెళ్ళడానికి బస్సులు రెడీగా ఉన్నాయి. మేము వెంటనే బస్సు ఎక్కి కొండ కిందకి ప్రయాణం ప్రారంభించాం. కొండపై అంతా నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, భక్తిమయంగా మారింది. మేము అంతలోనే బస్సుపై కొండ మీద నుంచి కొండ కిందకి చేరుకున్నాం. కొండ కిందను కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. మార్గం అంతా వివిధ సంఘాల వారు భక్తులకు ఉచితంగా మజ్జిగ, లస్సీ, పండ్లు, పులిహోర, దద్దోజనం, నీళ్లు అందిస్తూ అద్భుతమైన సేవ చేస్తున్నారు. నిజంగా ఇది చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అందరి సహకారం, దయ వల్ల ఈరోజు నిజరూప దర్శనం అద్భుతంగా జరిగింది. జీవితాంతం గుర్తుండిపోయే ఒక మరపురాని అనుభవంగా మారింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్, షేర్, కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.